కాకా నమస్తే. నమస్తే చెప్పమ్మా. ఏం పేరు? నరసింహరావు. నరసింహరావు గారు ఏం చేస్తుంటారు? నేను పోస్టల్ డిపార్ట్మెంట్ రిటైర్డ్. ఓకే, రిటైర్డ్ అయిపోయింది. ఇక్కడ నా ఖైరతాబాదేనా? ఖైరతాబాద్ లోకల్. ఖైరతాబాద్ లోకల్. ఓకే. సో మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ లో మొన్న ఉప ఎన్నిక అయిపోయింది. సో మరి ఖైరతాబాద్ లో కూడా వస్తుందని ఒక వార్త అయితే నడుస్తా ఉంది. వచ్చేది కంపల్సరీ. మాకుంది అది ఓపిక ఉంది. వచ్చేది వస్తే కంపల్సరీ. సో ఏంది మరి ఒకవేళ నిజంగా ఉప ఎన్నిక వస్తే ఎటువైపు ఉంటారు? అది చెప్పలేము. పబ్లిక్ ఎక్కువ ఉంటే చెప్పలేము కదా. మనం మన చేతిలో ఏమి కదా. అంటే వస్తే బాగుంటది అంటారా, రాకుండా వద్దంటారా? ఉప ఎన్నిక రావాలి, వస్తే బాగుంటాయి. ఖైరతాబాద్ పనులు అయితే ఓకే. సో మరి ఇక్కడ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు ఉన్నారు కదా, సో ఎట్లుంది ఆయన పనితీరు? ఎట్లా ఉంది? పని బాగా చేస్తుంది. ఖైరతాబాద్ చేపిస్తున్నాడు. అక్కడ రోడ్లు గీళ్ళు ఇప్పిస్తుండు. మంచిగా ఉంది పని. చేపిస్తున్నాడు రోడ్లు. మళ్ళీ ఆయన గెలుస్తారు ఇప్పుడు. మళ్ళీ కంపల్సరీ 100% నాగేందర్ గెలుస్తారు ఖైరతాబాద్. ఎన్నో నాకేం డౌట్ లేదు. ఇంకా కొన్ని పనులు బాగా చేపిస్తున్నాం ఖైరతాబాద్. అట్లా ఏం లేదు. ఆయన గెలుస్తారు కంపల్సరీ. పథకాల సంగతి ఏంది? ప్రభుత్వం పథకాలు బాగా చేస్తారు రేవంత్ రెడ్డి. ఏం డౌట్ లేదు కదా. చేస్తుడు. ఇంకా టైం పడుతుంది చేయనికి. ఇంకా కేసీఆర్ అప్పు చేసిపోయిండు. ఇప్పుడు అప్పు చేరుకొని చాలా కష్టం పడిపోయి అది మెల్లగా స్కీమ్ మెల్లగా పాస్ అవుతుంది. కొత్త రేషన్ కార్డు ఇచ్చిండు, అవి ఇచ్చిండు. దానికి ఖైరతాబాద్ సరికి బస్తీ దవాఖాన్లు, బస్తీ ఏరియాలు బాగుంటాయి కదా, అంటే అంతా మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ ఏరియాలో. సో మరి ఎట్లా ఉంది మరి ఇక్కడ అభివృద్ధి విషయంలో? అభివృద్ధి బాగానే ఉంది సార్. ఇక్కడ చేస్తుంది మెల్లగా. టైం పడుతుంది రేవంత్ రెడ్డికి. అంతగా ఏం లేదు. సో మరి దవాఖానా కావచ్చు, స్కూల్స్ విషయం ఎట్లుంది ఇక్కడ? దవాఖానా కట్టించు. దాని మంచిగా స్కూల్ చేపించిండు. స్కూల్ చేపించాడు. హాస్పిటల్ కట్టించు. నాగేందర్ సాబు చేసిన పనులు ఆయన కదా మాకు మంచి చేసిండు. అందుబాటులోనే ఉంటాడా? షాదీ వారికి ఇప్పిస్తుండు. అన్ని ఇప్పిస్తుండు. అందుబాటులో వస్తాడు. కష్టం సుఖమైన వస్తాడు చేస్తున్నాడు. వస్తాడు వచ్చి కలిసిపోతాడు. దానికి ఏం లేదు కానీ 100% కలిసిపోతాడు. ఇక సాయం చేస్తాడు గరీబులకి. మీరు చెప్పినట్టు ఉప ఎన్నిక వస్తే ఎవరు ఉన్నారు అసలు రేసులో? ఎవరెవరు ఉన్నారు అసలు? వస్తే మొన్నే గోవర్ధన్ రెడ్డి రావచ్చు, దానం నాగేంద్ర కావచ్చు, బీజేపీ నుంచి ఈయన రావచ్చు, చింతరామచంద్ర రెడ్డి. ముగ్గురు మధ్య పోటీ ఉంటుంది. మరి నాగేంద్ర వస్తే 100% మళ్ళీ నాగేంద్ర వన్ సైడ్ అవుతుంది. ఇంకా మా లోకల్ కదా అయినా లోకల్ క్యాండిడేట్ గెలుచుకొస్తూ లోకల్ క్యాండిడేట్ పిలువగా వస్తాడు చేస్తారు. మంచిగా మాట్లాడుతూ చేస్తారు. అట్లా ఏం డౌట్ లేదు. మరి ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలని వాళ్ళ సొంత లాభాల కోసం మారినని నానా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు కదా సార్. ఏ పార్టీ మారుతారు చేస్తారు. అప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు పోలేదా చేయలేదా? అది కామన్. అది అంతే. దానికి ఏమిటంత కామన్. దాన్ని ఏమి ఉండేది. అది ఏం చెప్పలేము. దాన్ని అట్లా సొంత లాభాల కోసం వీళ్ళు అభివృద్ధి లేదు ఏం లేదని మాట్లాడతారు. అన్ని పార్టీలు ఉన్నాయి ఇప్పుడు. ఒక్క పార్టీకి అన్ని పార్టీలు ఉన్నాయి. జమ్ జిల్లా అయితే చేస్తారు. దానికి తప్పేం లేదు కదా దానికి. సో మరి ఇప్పుడు మీకు ఇక్కడ సమస్యలు ఏమున్నాయి కాక? మరి ప్రధానంగా ప్రభుత్వాలు వస్తుంటాయి, హామీలు ఇస్తూ ఉంటారు, ఎలక్షన్ వస్తాయి, పోతూనే ఉంటాయి. సమస్యలు ఏమున్నాయి? ఆ సమస్యల పరిష్కారం జరుగుతున్నాయి? సమస్య రోడ్ లేదు, డ్రైనేజ్ లేదు, అన్ని చేపిస్తున్నాడు కదా ఇక్కడ. ఆయన బడ్జెట్లో పాస్ అవుతుంది. ఆయన రోడ్లు డ్రైనేజ్ అన్ని చేపిస్తున్నాడు. చూపిస్తున్నాడు కానీ చూపిస్తున్న మెల్లగా పని ఖైరతాబాద్. సో మరి ఇప్పుడు ఇద్దరు సీఎంలు, తెలంగాణ వచ్చిన తర్వాత ఇద్దరు సీఎంలు ఉన్నారు తెలంగాణకి. సో ఎవరి పాలన మంచిగా అనిపించింది? ఇప్పుడు మాకు రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది. కేసీఆర్ అప్పు చేసిపోయాడు. ఎవరికి ఉద్యోగం మీరు ఇస్తాను ఏం మీరు చేయలేదు. ఏం చేసిండు? అప్పుల పాలు చేసాడు. కాళేశ్వరం కూలిపోయింది. ఏం చేసాడు కేసీఆర్? ఏం చేయలేదు కేసీఆర్. మాకు చేసాడు ఏం కేసీఆర్. రేవంత్ రెడ్డికి మాకు సపోర్ట్. ఇంకా టైం పడాలి. ఇంకా మంచిగా చేస్తాను రాగా చేస్తాడు. దానికి ఏం లేదు.